హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు అయితే ట్రెండింగ్లో ఉన్న బ్లౌజు హ్యాండ్స్ డిజైన్ అయితే ఒకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా హ్యాండ్ మెజర్మెంట్ ప్రకారం పేపర్ అయితే కట్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా 2 కలర్లో క్లాత్ అయితే తీసుకోవాలి. నేనైతే శారీలో నుంచి ఈ క్లాత్ కట్ చేసుకున్నాను. 21 ఇంచెస్ పొడవు, 8 ఇంచెస్ వెడల్పుతో ఈ విధంగా కట్ చేసుకున్నాను. తర్వాత బ్లౌజ్లో నుంచి ఈ విధంగా 2 పీసెస్ కూడా కట్ చేసుకున్నాను. ఇది కూడా 9 ఇంచెస్ పొడవు, 9 ఇంచెస్ వెడల్పుతో ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం శారీలో నుంచి కట్ చేసుకున్న క్లాత్కి 2 వైపులా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలన్నమాట. చూడండి, వీడియోలో చూపించిన విధంగా జాయింట్ చేసుకోవాలి. మనకి సింగిల్ కలర్తో చేసుకోవచ్చు ఈ డిజైన్, లేదంటే 2 కలర్స్తో చేసుకోవచ్చు. సింగిల్ కలర్లో చేసుకుంటే మొత్తం బ్లౌజ్లో నుంచే క్లాత్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది, పొడవు మొత్తం. లేదంటే 2 కలర్లు కావాలంటే ఈ విధంగా శారీలో నుంచి కట్ చేసుకొని దాని మధ్యలో వేసి దానికి 2 వైపులా ఈ విధంగా బ్లౌజ్లో వచ్చిన క్లాత్ను కట్ చేసుకొని 2 వైపులా ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా 2 వైపులా కూడా ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది, చూడడానికి కూడా అందంగా ఉంటుంది. ఈ విధంగా డిజైన్ చేసుకుంటే చూడండి, పైనుంచి కూడా ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మళ్ళీ జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా స్టిచ్ అనేది వేసుకుంటే చూడడానికి నీట్గా ఉంటుంది. ఈ విధంగా 2 వైపులా కూడా అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే ఇలా కట్ చేసుకోవాలి. సమానంగా వచ్చేలాగా చూసుకొని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మధ్యలో చిన్నగా కట్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా సేమ్ అదే విధంగా రెండో వైపున కూడా ఈ విధంగా కట్ పెట్టుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం 2 ఇంచెస్ తో ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. 2 ఇంచెస్ గ్యాప్తో ఒక 3, 4, 5 మార్కింగ్స్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. చూడండి, నేనైతే ఒక 5 మార్కింగ్ పెట్టుకున్నాను. సేమ్ ఆ కట్స్ నుంచి రెండో వైపున కూడా సేమ్ అదే విధంగా 2 ఇంచెస్ వెడల్పుతో ఇలా మార్కింగ్స్ అనేవి చేసుకోవాలి. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒకే దగ్గరికి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకోవాలి. మార్కింగ్స్ అన్నీ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పిన్ అనేది పెట్టుకోవాలి, ఊడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత సేమ్ 2 వైపున కూడా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా ఒక్కొక్కటిగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం ఒకే దగ్గరికి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టుకుంటే అది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇక్కడ కొంచెం గట్టిగా స్టిచ్ వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. చూడండి, నేను స్టిచ్ వేసుకున్నాను కదా. తర్వాత ఇటువైపున కట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి మార్కింగ్ తీసుకున్న విధంగా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో మనం కింది వైపున 2 ఇంచెస్ వెడల్పుతో మార్క్ చేసుకున్నాం కదా. పైన హాఫ్ ఇంచెస్ వెడల్పుతో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ పిన్స్ అనేవి పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఫోల్డ్ చేసుకుంటూ పిన్స్ అనేవి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం పైన 2 వైపులా కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పిన్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ విధంగా ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత పైనుంచి ఈ ఫ్రిల్స్ అనేవి ఊడిపోకుండా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం పెట్టుకున్న పిన్స్ అన్నీ ఒక్కొక్కటి నిదానంగా తీసుకుంటూ నెమ్మదిగా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే ఫ్రిల్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న హ్యాండ్ మెజర్మెంట్తో కట్ చేసి పెట్టుకున్న పేపర్ ఉంది కదా, దీనిపైన ఈ విధంగా పెట్టుకోవాలి. కరెక్ట్గా మిడిల్లో చూసుకొని ఈ విధంగా పెట్టుకొని దీనిపై నుంచి స్ట్రేట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. పేపర్ ఎంత వరకు ఉందో అంతవరకే పేపర్ పై నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి. బిగినర్స్ అయితే
ఈ విధంగా పిన్స్ పెట్టుకుంటే పేపర్ అనేది అటు ఇటు కదలకుండా నీట్గా ఉంటుంది. అక్కడక్కడ కొంచెం పిన్స్ పెట్టుకొని పేపర్ కదలకుండా ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది బిగినర్స్కి అయితే. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పేపర్ పై నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి. చుట్టూ మొత్తం ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం స్టిచ్ వేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఈ విధంగా పేపర్ మందమే ఈ విధంగా చూసుకుంటూ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ పేపర్ని మొత్తం తీసివేయాలి. చూడండి, ఈ విధంగా నీట్గా పేపర్ అనేది లేకుండా మొత్తం తీసేయాలన్నమాట. ఈ విధంగా నీట్గా పేపర్ అనేది ఎక్కడ లేకుండా తీసేసిన తర్వాత మనం బ్లౌజ్లో కట్ చేసుకున్న బార్డర్ ఉంటుంది కదా, బార్డర్ని ఈ విధంగా తీసుకొని దీనికి పైన ఈ విధంగా పెట్టి దీనికి అటాచ్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్కి బార్డర్ వస్తే బార్డర్ వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా బ్లౌజ్ పీస్ వేసుకోవచ్చు. క్లాత్ మనం శారీ డిజైన్ ఏ విధంగా చేసుకోవాలనుకుంటున్నామో ముందే అనుకుంటాం కదా, ఇలా బార్డర్ వస్తే ఇది చూడడానికి బాగుంటుంది. బార్డర్ వచ్చిన బ్లౌజులకి ఈ విధంగా డిజైన్ వేసుకుంటే చూడడానికి బాగుంటుంది. చూడండి, నేనైతే ఈ విధంగా బార్డరు దీనికైతే అటాచ్ చేస్తున్నాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ ఉంటుంది కదా, దానిని కింది వైపున ఈ విధంగా నీట్గా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత దీనిపై నుంచి ఈ విధంగా ఇంకో స్టిచ్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని ఇలా రివర్స్ తిప్పేసుకోవాలి. తర్వాత లైనింగ్ ఎంతవరకు ఉందో లైనింగ్ను మెయిన్ పీస్ని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి చుట్టూ. ఈ విధంగా మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ మిగిలితే దానిని ఈ విధంగా కట్ చేసుకోవాలి నీట్గా. చూడండి, ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. దాన్ని మనం బ్లౌజ్కి అయితే ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. అన్ని బ్లౌజులకి మన హ్యాండ్స్ ఏ విధంగా జాయిన్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా దీన్ని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు హ్యాండ్స్. చూడడానికైతే చాలా బాగుంటాయి. చూడండి, నేను ఇక్కడ కింద బటన్ కూడా పెట్టేశాను. చూడడానికైతే ఈ విధంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఎవరైనా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.